అమృతా ప్రీతం 1919 ఆగస్టు 31 భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది. ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులను సమానంగా ప్రేమించిన వ్యక్తి. 6 దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి. ఆమె రాసిన పదునైన కవిత ఆగా ఖాన్ వారిస్ షాను 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల పింజర్బోను 1950. దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర ప్యూరోను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003లో పింజర్ చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది. పూర్వపు బ్రిటిష్ ఇండియా 1947లో భారతదేశం, పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలుగా విడిపోయినప్పుడు ఆమె భారతదేశానికి వలస వచ్చింది. అయితే పాకిస్తాన్లో మోహన్ సింగ్, శివ్ కుమార్ బటాల్వి వంటి సమకాలీయులతో పోలిస్తే ఆమెకు ఉన్న ప్రజాదరణ ఆమె జీవితాంతము కొనసాగింది. పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపబడింది. 1956లో ఆమె రాసిన సనెహాడ్ సందేశాలు అనే గొప్ప కవితకు గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఈ పురస్కారాన్ని పొందిన మొదటి స్త్రీగా గుర్తింపబడింది. తరువాత ఆమె 1982లో కాగజ్ తే కాన్వాస్ రచనకు గాను భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందింది. 1969లో పద్మశ్రీ పురస్కారాన్ని, చివరకు 2004లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరమామె భారత అత్యున్నత సాహితీ పురస్కారమైన సాహిత్య అకాడమీను అందుకున్నది. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను ఇమ్మోర్టల్స్ ఆఫ్ లిటరేచర్ రచనకు అందుకుంది. అమృతా ప్రీతం పూర్వపు పంజాబ్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నదిలోని గుజ్రన్వాలాలో 1919న అమృత్ కౌర్గా జన్మించింది. ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, బ్రజ్ భాషా పండితుడైన కర్తార్ సింగ్ హిట్కరీకి ఏకైక కుమార్తె. ఆమె తండ్రి సాహితీ పత్రికకు సంపాదకునిగా కూడా సేవలనందించాడు. అదే విధంగా అతడు సిక్కు విశ్వాస బోధకుడు, ప్రచారక్గా కూడా ఉండేవాడు. ఆమె 11వ ఏట తల్లిని కోల్పోయింది. తరువాత ఆమె తన తండ్రితో కలిసి లాహోర్ వెళ్ళింది. 1947లో భారతదేశానికి వలస వచ్చే వరకు ఆమె అక్కడే నివసించింది. తల్లి మరణంతో మీదపడ్డ బాధ్యతలతోనూ, ఆవరించిన ఒంటరితనంతోనూ ఆమె చిన్నతనంలోనే రచనలు చేయడం ప్రారంభించింది. ఆమె రాసిన కవితల మొదటి సంపుటి అమృత లెహ్రా 1936లో తన 16వ ఏట ప్రచురితమైంది. అదే సంవత్సరం ఆమె పత్రికా సంపాదకుడైన ప్రీతం సింగ్ను వివాహమాడింది. వివాహం అయిన పిదప ఆమె తన పేరును అమృతా కౌర్ నుండి అమృతా ప్రీతంగా మార్చుకుంది. 1936, 1943 మధ్యలో అరడజను కవితా సంపుటిలు వెలువడినాయి. ఆమె శృంగార కవయిత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ త్వరలో ఆమె శైలిని మార్చుకుని ప్రగతిశీల రచయితల ఉద్యమంలో భాగమైంది. దీని ప్రభావం రచనా సంపుటిలో పీడ్ ప్రజల వేదన 1944లో చూడవచ్చు. ఇది 1943లో బెంగాల్ కరువు తరువాత యుద్ధం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బహిరంగంగా విమర్శించింది. ఆమె సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొని హృదయపూర్వకంగా తన సేవలనందించింది. భారత స్వాతంత్ర్యం తరువాత సామాజిక ఉద్యమకారుడు గురు రాధాకృష్ణ మొదటి జనతా గ్రంథాలయాన్ని ఢిల్లీకి తేవడానికి చొరవ తీసుకున్నాడు. ఇది బల్రాజ్ సహానీ, అరుణా అసఫ్ అలీలచే ప్రారంభించబడింది. ఈ అధ్యయన కేంద్రం ప్రస్తుతం ఢిల్లీలోని క్లాక్ టవర్ వద్ద నడుపబడుతున్నది. ఆమె భారత విభజనకు ముందు లాహోర్ రేడియో స్టేషన్లో పనిచేసింది. ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు, దేశ విభజనపై నిర్మించిన అజరామర చిత్రం గరం హవా దర్శకుడైన ఎం.ఎస్. సత్యు అరుదైన రంగస్థల ప్రదర్శన ఏక్తి అమృత ద్వారా ఆమెకు రంగస్థల నివాళి అర్పించాడు. వ్యక్తిగత జీవితం 1935లో లాహోర్లోని అనార్కలీ బజార్లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు ప్రీతం సింగ్తో అమృత వివాహం జరిగింది. 1960లో ఆమె తన భర్తను విడిచిపెట్టింది.
ఆమెకు కవి సాహిర్ లూధియాన్వీతో అవ్యక్త ప్రేమ ఉండేదని తెలిపింది. ఈ ప్రేమ కథ ఆమె ఆత్మకథ రసీదీ టికెట్ రెవెన్యూ స్టాంపులో చిత్రీకరించబడింది. వేరొక గాయకురాలు సుధా మల్హోత్రా సాహిర్ జీవితంలోనికి ప్రవేశించింది. ప్రఖ్యాత కళాకారుడు, రచయిత ఇమ్రోజ్ సాహచర్యం అమృతాకు ఓదార్పునిచ్చింది. వారిద్దరి జీవితం అమృత ఇమ్రోజ్ ఎ లవ్ స్టోరీ ద్వారా పుస్తక రూపంలో ప్రచురింపబడింది. ఆమె 2005 అక్టోబరు 31న అనారోగ్యంతో బాధపడుతూ నిద్రలో ఉన్నప్పుడు తన 86వ ఏట న్యూఢిల్లీలో మరణించింది. ఆమెకు ఇమ్రోజ్తో కుమార్తె కందల, కుమారుడు నవరాజ్ క్వాత్రా కలిగారు. నవరాజ్ క్వాత్రా 2012లో చంపబడ్డాడు. బ్రిటిష్ ఇండియా విభజన 1947న భారత విభజన తరువాత జరిగిన హింసాకాండలో 1 మిలియన్ హిందువులు, ముస్లింలు, సిక్కులు మరణించారు. అమృతా ప్రీతం తన 28వ ఏట లాహోర్ నుండి ఢిల్లీకి వలస వెళ్లాలనుకున్నది. 1948లో డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె గర్భవతి. ఆమె ఆగా ఖాన్ వారిస్ షాను నేను వారిస్ షాను ఈరోజు అడుగుతున్నాను అనే పేరుతో కవితను ఒక కాగితపు ముక్క మీద రాసి తన వేదనను వ్యక్తం చేసింది. విభజన తరువాత ఏర్పడిన భయానక వాతావరణంలో అత్యంత పదునైన జ్ఞాపకంగా ఈ కవిత ఆమెను సజీవంగా మార్చింది. ఈ కవిత సూఫీ కవి వారిస్ షాకు సంబోధిస్తూ ఉంటుంది. వారిస్ షా హీర్ అండ్ రాంజా అనే విషాద కవితను రాశాడు. అమృతా ప్రీతం 1961 వరకు పంజాబీ సర్వీసులలో భాగంగా ఆలిండియా రేడియోలో పనిచేసింది. 1960లో విడాకుల తరువాత ఆమె పని మరింత స్పష్టంగా స్త్రీవాదమైంది. ఆమె కథలు, కవితలలో అనేకం ఆమెకు వివాహం విషాదకరమైన అనుభవాలను చిత్రీకరించబడ్డాయి. ఆమె రచనలలో అనేకమైనవి పంజాబీ, ఉర్దూ భాషల నుండి ఆంగ్లం, ఫ్రెంచ్, డానిష్, జపానీస్, మందరిన్, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి. వాటిలో బ్లాక్ రోజ్, రసీదీ టికెట్ అనే స్వీయ చరిత్రలు కూడా ఉన్నాయి. ఆమె రాసిన పుస్తకాలలో ధరతీ సాగర్ సిప్పియాన్ 1965లో కాదంబరి సినిమాగా తీయబడింది. తరువాత ఉనాది కహానీ, కథను డక్కు అనే చిత్రంగా 1976లో బసు భట్టాచార్య దర్శకత్వంలో నిర్మించారు. ఆమె రాసిన నవల పింజర్ 1970 ఆ కాలంలో బాధపడుతున్న మహిళల సంక్షోభంతో పాటు విభజన అల్లర్ల కథను వివరిస్తుంది. మానవత్వ అంశాల కారణంగా ఈ కథ చంద్రప్రకాష్ ద్వివేది చే సినిమాగా నిర్మించబడి హిందీ సినిమా పురస్కారాలను అందుకుంది. ఈ పుస్తకంలో అమృత 2 దేశాల ప్రజల బాధను చిత్రీకరించింది. ఆమె అనేక సంవత్సరాల పాటు పంజాబ్ భాషలోని సాహితీ మాసపత్రిక నాగమణికి సంపాదకత్వం వహించింది. దానిని ఇమ్రోజ్తో కలిసి 33 సంవత్సరాలు నడిపింది. విభజన తర్వాత ఆమె హిందీలో కూడా చాలా కాలం పాటు రాసింది. తరువాత జీవితంలో ఆమె ఓషో భాషకు మారి, ఓషో అనేక పుస్తకాలకు పరిచయాలను వ్రాసింది. వాటిలో ఏ కోంకార్ సత్నం కూడా ఉంది. ఆమె ఆధ్యాత్మిక ఇతివృత్తాలపై కూడా రచనలను చేసింది. వాటిలో కాల్ చేతన, అజ్ఞాత్ కా నిమంత్రణ ఉన్నాయి. ఆమె కళా గులాబ్ నలుపు గులాబీ 1968, రసీదీ టికెట్ రెవెన్యూ స్టాంపు 1976, అక్షరోన్కే సాయి పదాన నీడలు వంటి స్వీయ చరిత్రలను రాసింది. అభినందన. ఆమె పంజాబ్ రత్న పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. ఆమె అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చే ఈ పురస్కారాన్ని అందుకున్నది. ఆమె 1956లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొంది అది పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమెకు భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం 1982లో లభించింది. ఆమెకు 1969లో పద్మశ్రీ పురస్కారం, 2004లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, పద్మవిభూషణ్ పురస్కారం లభించాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం 1973, జబల్పూర్ విశ్వవిద్యాలయం 1973, విశ్వభారతి 1987లతో పాటు అనేక విశ్వవిద్యాలయాల నుండి ఆమెకు డి.లిట్. గౌరవ డిగ్రీలు లభించాయి. ఆమెకు అంతర్జాతీయ వాఫ్సరోవ్ పురస్కారాన్ని రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా 1979లో ప్రదానం చేసింది. 1987లో ఫ్రెంచ్ ప్రభుత్వం ద్వారా డిగ్రీ ఆఫ్ ఆఫీసర్ డెన్స్, ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెటర్స్ ఆఫీసర్ అనే పురస్కారాలు అందజేయబడ్డాయి. ఆమె 1986-92 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. ఆమె జీవిత చరమాంకంలో పాకిస్తాన్ పంజాబీ అకాడమీచే పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె బడే దినోం కే బాద్ మేరే మాలికే కో మేరీ యాద్ ఆయి చాలా రోజుల తరువాత నా మాతృభూమి నన్ను గుర్తించింది అని తెలిపింది. వారసత్వం. 2007లో అమృతా గుల్జార్ చే చెప్పబడింది. అమృతా రిసైటెడ్
బై గుల్జార్ అనే పేరుతో ఆడియో ఆల్బం ప్రముఖ గాయకుడు గుల్జార్ చే విడుదల అయినది. అమృతా ప్రీతం కవితలను గుల్జార్ అందులో పాడాడు. గ్రంథములు: ఆమె 6 దశాబ్దాల జీవితంలో 28 నవలలు, 18 గద్య రచనలు, 5 లఘు కథలు, 16 ఇతర గద్య అంశాలను రాసింది. నవలలు: పింజర్, డాక్టర్ దేవ్, కోరే కాగజ్, 49 దిన్, ధరతీ, సాగర్ ఔర్ సిపియన్, రంగ్ కా పట్టా, ఢిల్లీ కీ గలియా, తేరవాన్ సూరజ్, యాత్రి, జీలవాటన్ 1968, హదత్ కా జిందగీనామా, స్వీయ చరిత్రలు, బ్లాక్ రోజ్ 1968, రసిది టికెట్ 1976, షాడోస్ ఆఫ్ వర్డ్స్ 2004, లఘు కథలు: కహానియా జో కహానియా నహీ, కహానియోం కే ఆంగన్ మే, స్టెంచ్ ఆఫ్ కిరోసిన్, కవితలు సంకలనాలు: అమృత్ లహరే 1936, జీయుందా జీవన్ 1939, ట్రెల్ దోతే ఫూల్ 1942, ఓ గీతన్ వాలియా 1942, బద్లాం దే లాలి 1943, సంజ్ దే లాలి 1943, లోక్ పీర 1944, పత్తర్ గీతే 1946, పంజాబ్ ది ఆవాజ్ 1952, సునేహదే 1955 సాహిత్య అకాడమీ పురస్కారం, అశోకా చేటి 1957, కస్తూరి 1957, నగ్మని 1964, ఈక్సీ అనిత 1964, చక్ నంబర్ చట్టి 1964, ఉనిజా దిన్ 49 రోజులు 1979, కాగజ్ తే కాన్వాస్ 1981 భారతీయ జ్ఞానపీఠ్, చునీ హుయీ కవితాయే ఏక్ బాత్, సాహిత్య పత్రిక, నాగమణి, మాసపత్రిక.